ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత స్వరవీణాపాణి గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ వింటారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. తొలుత 1933లో ప్రైవేట్ రేడియో కేంద్రం ద్వారా హైదరాబాద్ నుండి ప్రసారాలు ప్రారంభమైతే 1935లో నిజాం ప్రభువు తన అధీనంలోకి తీసుకుని డెక్కన్ రేడియో అని పేరు పెట్టాడు. హైదరాబాద్ సంస్థానం 1948లో భారతదేశంలో విలీనమైన తరువాత డెక్కన్ రేడియో కేంద్రం 1950 ఏప్రిల్ 1వ తేదీన ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంగా మారింది. అంటే హైదరాబాద్ కేంద్రానికి సంబంధించినంత వరకు ఈ 2024 వజ్రోత్సవ సంవత్సరం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే ఆకాశవాణి హైదరాబాద్ అభ్యున్నతికి కృషి చేసిన ప్రసార ప్రముఖులు ఎందరో మన స్మృతి పథంలోకి వస్తారు. సామాజిక మాధ్యమం లేని ఆ రోజుల్లో, అంటే 1950 నుండి దాదాపు 1990 వరకు రేడియో ఆబాలగోపాలానికి ఆత్మబంధువైందన్న మాట అక్షర సత్యం. ఈ నేపథ్యంలో విభిన్న రంగాలలో తమ జీవన ప్రస్థానాన్ని సాగిస్తూ ఆకాశవాణితో అనుబంధాన్ని కలిగిన ప్రముఖులతో సంభాషించి వారి అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక జీవన చిత్రాన్ని ఆవిష్కరించే దిశలో ఈరోజు సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత, ఆకాశవాణి ఏ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్ శ్రీ స్వరవీణాపాణి గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. స్వరవీణాపాణి గారికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆయన తొలుత న్యాయవాది, అనంతరం సంగీత వేది, ప్రాక్ పశ్చిమ సంగీతాల వారధి, నిరంతర సంగీత పరిశోధన సారథి, సప్తస్వరావధాని, సంగీతమే తపస్సుగా భావించి సాగుతున్న స్వరజ్ఞాని, ప్రపంచ సంగీత మూలాలైన భారతీయ, కర్ణాటక శాస్త్రీయ సంగీత పునాదులైన 72 మేళకర్తలపై విశేష కృషి చేసి ఎందరో మహామహోపాధ్యాయుల ఆశీస్సులందుకుని, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వారి ప్రశంసలందుకుని, లండన్ మహానగరంలో గాంధీజీ బారిస్టర్ చదువుకున్నప్పుడు ఉన్న వీధిలో ఆయన ప్రార్థనలు చేసిన మందిరంలోనే నిరాఘాటంగా 72 మేళకర్త రాగాలను కీబోర్డుపై వాయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పొంది జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి నాడు గాంధీజీకి అంకితం చేసి ప్రపంచ సంగీత చరిత్రలో భారతీయ సంగీత ప్రత్యేకతను చాటి చెప్పి ఒక నూతన అధ్యాయాన్ని నెలకొల్పిన తొలి తెలుగువాడు. పిబి శ్రీనివాస్ గారు మొదలు పివి నరసింహారావు గారి వరకు వీరిని అభిమానించారు. ఆంధ్రప్రదేశ్ నుండి అమెరికా వరకు వీరి కృషిని పలువురు అభినందించారు. ఈరోజు స్వరవీణాపాణి గారితో సంభాషించి వారి స్వర జీవన ప్రస్థానం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీకు ఆకాశవాణి స్వాగతం. శ్రీ మహాసరస్వతి నమః. ఆకాశవాణి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, స్వరవీణాపాణి అనేదే మీ కలం పేరా లేదా మీకేమైనా అసలు పేరుందా? చాలా మందికి కలం పేరు ఉంటుందండి, నాకు కళాల పేర్లు వచ్చినాయండి. అసలు పేరు ఓగేటి నాగ వెంకట రమణమూర్తి. మా నాన్నగారు పెట్టిన పేరు, అంటే వాళ్ళ నాన్నగారి పేరు అది. ఓగేటి వెంకట రమణయ్య గారు వాళ్ళ నాన్నగారి పేరు, దాన్ని కాస్త మాడిఫై చేసి రమణమూర్తిని పెట్టారు. తనికెళ్ల భరణి గారు నాకు వీణాపాణి అని పేరు పెట్టారు. పట్టుకొని చూద్దామనే సినిమాలో శివనాగేశ్వరరావు గారు నన్ను అడిగారు పేరు మార్చండి అంటే. ఎదిగిన తర్వాతే మీకు పేరు మారింది? సినిమా రంగంలోకి వచ్చినప్పుడే తొలి సినిమా పరిచయం తోటి పేరు మారిందండి. దానికి తనికెళ్ల భరణి గారు పెట్టిన పేరు వీణాపాణి. అయితే జనార్దన మహర్షి గారు ఆయన శిష్యులు, వారితో నేను సినిమాలు చేశాను. కె విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి దేవస్థానం సినిమా వారే నిర్మాత, జనార్దన మహర్షి గారే డైరెక్టర్. ఆయనకి మళ్ళీ నా పేరు మార్చాలనిపించింది. అయ్యా మీ ఇష్టం, మీ గురువు గారు వీణాపాణి అన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోండి, అభ్యంతరం లేదన్నాను. భగవంతుడు ఆయన ఒక కొత్త విషయం చెప్తున్నాను మీకు, అది ఎవరికి ఇంతవరకు ఇట్లా చెప్పలా. స్వర అని యాడ్ చేశారు ఆయన, స్వర వీణాపాణి. ఆయన ఏమంటారంటే, ఎందుకు యాడ్ చేశారంటేట, ఇళయరాజా 5 అక్షరాలటండి, స్వర వీణాపాణి 6 అక్షరాలట. ఇళయరాజా గారి కన్నా ఈ రంగంలో మీరు ఏమాత్రం తక్కువ కాదు. నాకు ఆయన్ని అభిమానించే వ్యక్తి నేను. కనీసం నా తృప్తిగా పేరులో మీకు ఒక అక్షరం ఎక్కువ పెట్టుకోవాలని 5 అక్షరాలు ఇళయరాజా గారి పేరైతే, ఇది మొన్న అమెరికాలో ఒకళ్ళు అడిగారు ఇంటర్వ్యూలో, అందుకోసం ఆయన అడిగా, ఆయన చెప్పారు.
అందుకని స్వర వీణాపాణి పెట్టానన్నారండి. సో మీ పేరు వెనుక చాలా స్వర చరిత్ర ఉంది. వీణాపాణికి భరణి గారు పొద్దునే పూజ చేసుకుంటూ వస్తూ సంగీతం నేర్చుకుంటున్న రోజుల్లో వరవీణ మృదుపాణి చదువుకుంటూ వచ్చి వరవీణాలో వీణ అండి, మృదుపాణిలో పాణి, మీ పేరు వీణాపాణి అన్నారు. చాలా సంతోషం సార్. అయితే మరి రేడియోతో, ఆకాశవాణితో మీ చిన్నతనం నుంచి మీ అనుబంధాన్ని, స్వరబంధాన్ని తెలియజేయండి. నిజంగా అండి, ఇప్పుడు మీరు ఇందాక వచ్చి కూర్చున్న దగ్గర నుంచి నాకు వస్తున్న ఆలోచనలు ఏంటంటే, మొట్టమొదటి ఆల్ ఇండియా రేడియో ప్రారంభం ఎలా జరిగిందంటే, గుంటూరులో మా ఊర్లో చదువుకుంటున్న రోజుల్లో గుంటూరులో పాటల పోటీలు పెడితే శృతి పెట్టి తీసుకుని నేను పాటల పోటీకి వెళ్ళాను. వెళితే మల్లిక్ గారు వారు జడ్జి ఆ రోజు మాజేటి గురవై స్కూల్లో. నాకు ప్రైజ్ ఇవ్వలేదు. అంత అయిపోయిన తర్వాత పిలిచారు నన్ను ట్రావోయని. ఏమో నీ ధైర్యం, నీ శృతి పక్వత బాగుందో, శృతి పెట్టుకొని ఎవరూ పాడలేదు ఇక్కడ పాట, నువ్వు శృతి బద్ధంగా పాట మొత్తం పాడావు, నీకు నేను ప్రైజ్ ఇవ్వలేకపోయినాను, కానీ అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, నువ్వు సంగీతంలో బాగా ఎదుగుతావు అని నన్ను మొట్టమొదట ఆశీర్వదించిన వ్యక్తి మల్లిక్ గారండి. అప్పుడు ఎంత మీ వయసు? అప్పుడు నేను 5వ తరగతో 4వ తరగతి. చిన్నవారే. అంటే మీ స్వస్థలం రావెల, గుంటూరు దగ్గర. మీ అమ్మ నాన్నలు ఏం చేసేవారు? మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, ఆయన సంగీత విద్వాంసులు. నాన్నగారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. అమ్మగారు కూడా? అమ్మగారు నాకు ఈ స్థాయికి రావడానికి అమ్మ కారణం, ఎంకరేజ్ చేయటం. మా గ్రామంలో ఎవడొచ్చినా ముందు వాళ్ళు రాత్రిపూట కూడా పిలిచి వాళ్ళందరికీ నేను హార్మోనియం ప్లే చేస్తూనే ఉండేవాడిని. మా అమ్మగారు వచ్చిన వాళ్ళందరికీ ఉప్మాలు, కాఫీలు, టిఫిన్లు, పంతులు గారింటికి వెళ్తే చాలా రాత్రిపూట ఆవిడ పెడుతూ ఉంటుందో తినొచ్చు అని చెప్పేసి ముందు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఇదంతా ఇప్పుడు మా నాన్నగారు ఊళ్ళో లేనప్పుడు ఆయన ఉండి హార్మోనియం వాయించడం, సంగీతం ఊరు కూడా ఆయన లేనప్పుడు మనం పద్యాలు, పాటలు అన్ని ప్రాభం అంతా చూపించాం. మీరు ఒక్కరేనానండి సంతానం? మేము 5 అండి, అన్నదమ్ములు 2, చెల్లెళ్ళు 3. అన్నయ్య గారు రామకృష్ణ గారు, ఆయన ఎంఆర్ఓ గారు రిటైర్ అయినారు. ఆయనకి నాన్నగారు మొదలు పెట్టారు, నాకు మొదలు పెట్టారు, 3 చెల్లెళ్ళకి మొదలు పెట్టారు. కొనసాగింపు మాత్రం మరి ఈ సంగీతంలో పడి మీ విద్యాభ్యాసాన్ని ఏమన్నా పక్కకు పెట్టారా, లేదా అది కూడా కొనసాగించారా? ఈ నాన్నగారు ఎంత గొప్ప వ్యక్తి అంటేనండి, ఎప్పుడు ఆయన ఎందులో ఎవరిని ఇన్సిస్ట్ చేయరు. ఆయనకున్న గొప్ప లక్షణం, నువ్వు సంగీతమే పట్టుకొని ఉండమని గాని, సంగీతంలో నేను శ్రద్ధంత పెట్టమని గాని ఏ రోజు ఆయన అడిగారునండి. నా మనోఫలకం మీద ఉంది కాబట్టి ప్రతిరోజు నేను హార్మోనియం వాయించాల్సిందే. ఎంత చదువుతున్నా ఎక్కడున్నా ఇదే నాకు గతిగా జరిగిపోయిందండి జగతిలో. అందుకని ఇప్పటికీ నాకు శాశ్వతంగా అన్ని వదిలేశాను. బీకామ్ చదివాను, బిఎల్ చదివాను, ప్రాక్టీస్ చేశా, కానీ శాశ్వతంగా మిగిలింది ఏంటంటే సంగీతం, స్వరం. అది నాన్నగారు ఇచ్చిన పూర్వజన్మ ఫలం అండి. ఆయనే నా గురువు. అక్షరాలు ఆయనే నేర్పారు, సంగీత అక్షరాలు ఆయన నేర్పారు. మళ్ళీ ఒకసారి రేడియో ప్రపంచంలోకి వచ్చేస్తే, మీ చిన్నతనంలో రేడియో వినేవారా? ఆనాటి సంగతులు కొంచెం చెప్పండి సార్. రేడియో వినేవారా అనే కన్నా నన్ను దత్తత తీసుకున్నారు తల్లిదండ్రులు. వాళ్ళకు ఒక రేడియో ఉండేది, ఫిలిప్స్ బ్యాటరీ ఇంత ముద్ద ఉండేది ఒక. వాళ్ళ ఇంటికి సాయంత్రం అయ్యేసరికల్లా చుట్టుపక్కల జనం మొత్తం వస్తారు. శనివారం అయితే నిండిపోతారు. శనివారం, ఆదివారం ఒక సంక్షిప్త శబ్ద చిత్రం అని వచ్చేది. అవునండి, రేడియోలో. అవును. ఇక అది వినటం కోసం ఎంతమంది వచ్చి కూర్చుంటారంటే, ఆయన గ్రేట్ గా అదేదో ఇట్లా ఉంటుంది, చిన్నది ఇంత లావుగా ఇలా తిప్పేది ఉంటుంది, కింద నాబ్ ఒకటి ఉంటుంది, ముద్ద బ్యాటరీ, దానికి కనెక్షన్ ఇవ్వాలి, పిల్లి బొమ్మ ఉంటుంది. ఆయన అక్కడ పెట్టుకొని కూర్చుంటే స్టైల్ గా అలా నోడు తెచ్చుకొని చూస్తుండేవాళ్ళం. ఎందుకని నేను ముందే ఉండాలి, శబ్దం మిస్ అవ్వకుండా ప్రతి అక్షరం వినాలని ధ్యాసతోటి మిందవుతే. ఆ సినిమాని నాకు ఇప్పటికీ ఎంత ఆశ్చర్యం అంటే, కన్సిస్ట్ చేసి అర్థం కాకుండా చేసేవాడు కాదు, భావయుక్తంగా సినిమా చూసిన దానికన్నా 3 గంటలు దానికి చేస్తే అలా లీలమైపోయేలా నోరు తెరుచుకొని చెవి అక్కడ పెట్టుకుని పంకించుకుంటూ వినేవాళ్ళం అండి. అది అలానే ఆ మ్యూజిక్ పూర్వం ఎంత సింబాలిక్ అంటే, వ్యవసాయదారుల కార్యక్రమం ఇది. ఇంకోటి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎంతో సింపుల్ గా ఇది సిగ్నేచర్ ట్యూన్. పుట్టింది భారతదేశంలో, పుట్టింది రేడియో వల్లండి. దానికి రిజల్ట్ ఏంటంటే, మేము మిథునం సినిమాకి సంగీత దర్శకుడిగా చేశాను. ఈ మిథునం సినిమాలో పూర్తిగా అందులో ఉన్న సిగ్నేచర్ ట్యూన్స్ మొత్తం పెట్టేశాం. ఎందుకని బాలసుబ్రహ్మణ్యం గారు రేడియో వింటుంటాడు, ఆకాశవాణి వింటుంటాడు. కాబట్టి ఆయన కూర్చున్నప్పుడల్లా వ్యవసాయదారుల కార్యక్రమం వచ్చిందని, పిల్లల రారండో ఆయన వచ్చిందని చెప్పేసి అవన్నీ కూడా తనికెళ్ళ భరణి గారు కూడా ఇంట్రెస్ట్, అవన్నీ కలెక్ట్ చేసి నేనే ప్రత్యక్షంగా నా చిన్నప్పుడు పొందిన అనుభూతులు అన్ని కలిపి తనికెళ్ళ భరణి గారి కోరిక మీద ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సిగ్నేచర్ ట్యూన్స్ మొత్తం ఒక సంగీత దర్శకుడు అయిన తర్వాత మొత్తాన్ని పెట్టేశాను.
తర్వాత మీరు చిన్నప్పుడు రేడియో విన్నారు, హై స్కూల్ బిఎల్ చదివినప్పుడు ఎప్పుడైనా మీరు మళ్ళీ ఇలా ఆకాశవాణికి వచ్చి మ్యూజిక్ కంపోజ్ చేస్తానని లేకుంటే ఇంటర్వ్యూలు ఇస్తానని అనుకున్నారా? అదేనండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదటి గుర్తొచ్చింది చెప్తాను. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అక్కడ మనం హార్మోనియం అక్కడ గుంటూరులో ఒక రోజు యువవాణి కార్యక్రమం మాకు ఇచ్చారు. అది నా తొలి ఆల్ ఇండియాకి వెళ్ళటం. ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగాను. ఒక నయాగరా కూడా నాకు చాలా అనుభూతి. అప్పటికి ఒక 15 రోజులు సాధన చేసి హార్మోనియం మీద ఒక గ్రూప్ తయారైపోయి రేడియో స్టేషన్ విజయవాడలో ఇవ్వడానికి గుంటూరు నుంచి వెళ్ళాం. ఇక వెళ్ళేటప్పుడు గానా బజానా స్టేషన్ అక్కడికి వెళ్ళగానే ఆల్ ఇండియా విజయవాడ చూసి ఇక మామూలు అనుభూతి కాదు అది. సాక్షాత్ సరస్వతి కనపడితే ఎలా ఉంటుందో ఆ భావన. అప్పుడు మనం హార్మోనియం వాయించడం. ఇది శాస్త్రీయ సంగీతం ఇచ్చారా, లలిత సంగీతం? అప్పుడు కొన్ని పాటలకు నేను కంపోజర్ని, హార్మోనియం వాయించడం. హార్మోనియం ఎక్కడ నేర్చుకున్నారు? మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నారు. టీవీజీ కృష్ణమూర్తి గారిని గుంటూరులో హిందూ కాలేజీ ఉండేవారు. వారు నాకు స్వరాలు రాసిస్తే ఆ పాటలన్నిటికీ నేను హార్మోనియం సాధన చేసి అక్కడ అన్ని పాటలు ఆ పాటలన్నిటికీ నేను హార్మోనియం వాయించాను. సో మీ తొలి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ 1983 విజయవాడలో నా తొలి కార్యక్రమం యువవాణిలో జరిగిందండి. ఆ తరువాత నుంచి ఇక ఎన్ని చేస్తున్నా ఏవీ అబ్బలేదు, సంగీతం తప్ప. ప్రాక్టీస్ చేశాను, నాటకాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ చిత్తరంజన్ గారు ఇప్పుడు కూర్చుంటే గుర్తొస్తున్నారు. అంటే ఇది నా మాతృ సంస్థ, సగర్వంగా చెప్తున్నాను. మాతృ సంస్థ అంటే ఆల్ ఇండియా రేడియోలో గనక మనం కంపోజర్ అయితే మనకి ఏదో ఒక అద్భుతమైన గుర్తింపు ఉంటుందని ఆ చిత్తరంజన్ గారి దగ్గరికి కొన్ని నెలలు వచ్చానండి. వచ్చే ఆయన ఆశీస్సులతో కళా కృష్ణమోహన్ గారు వారి సహకారంతో కంపోజర్ అనేటువంటి పేరు నేను సాధించింది మాతృ సంస్థలోనండి. చాలా సంతోషం. అయితే అక్కడ గర్వంగా ఒక మాట చెప్పగలను. కంపోజర్ అనగానే నా కోరిక ఏంటంటే ఎవరి సహాయం ఉండకూడదు. హిమ్సెల్ఫ్ ఈ షుడ్ బి ఎ కంపోజర్. అవును, అంటే మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దీన్ని ఒక వేదికగా అయితే నన్ను ఎప్పుడు పిలుస్తారు? వారి పాదాలకు నమస్కారం చేసుకుని మనం వాయించి వినిపించాలి కదా. అవును, ఆ మహానుభావుడు ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు నాకు ఒక రోజు. అలా ఆల్ ఇండియా రేడియో కంపోజర్ అవ్వటం, ప్రపంచం ఎంత తిరిగినా ఇవాళ ఇక్కడికి వస్తే ఈ మూలాలు ఇవన్నీ చూసుకోగానే నా సంస్థ, నేను ఇక్కడే పుట్టి పెరిగాను అనే అనుభూతి వచ్చిందండి. సినీ సంగీత దర్శకునిగా మిమ్మల్ని పరిచయం చేసిన విషయం ఇందాక చెప్పారు. దానికి ముందు అంటే సంగీతానికి సంబంధించిన ఒక తొలి ఆల్బమ్ ఆవిష్కరించారుగా. అవునండి. అందులో కూడా చాలా మీకు మంచి గుర్తింపు వచ్చిందని, మహామహులైన గాయకులు పాడారని మీ అనుభవాలు చెప్పండి. మీ తొలి ఆల్బమ్ ఎవరు చేశారు, ఆ సంగతులు చెప్పండి. తొలి అన్నారు కాబట్టి నాకు 2 ఉన్నాయండి తొలి అనే అక్షరాలకి. ఒకటి మద్రాసులో రికార్డింగ్ చేయటం మహామహులతోటి. ఆ మద్రాసులో మెట్టు ఎక్కడానికి గుంటూరులో రికార్డింగ్ చేయటం. గుంటూరులో లాయర్గా పనిచేస్తున్నప్పుడు ఇదంతా శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ గారి చలువ, వారి ఆశీస్సులు, వారికి నా మీద ఉన్న ప్రేమ, వారి మీద పాటలు రాసి నేనే పాడుకొని రికార్డ్ చేసి వారికి వినిపించాం. చాలా సంతోషం. వారు ఆశీర్వదించి ఇక నుంచి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పో అన్నారండి. అప్పుడు కోర్టులో చేసిన. ఆ తర్వాత కోర్టు గౌను నేను ఎరగను కాబట్టి మొట్టమొదటి వారు చేస్తే, ఆ తర్వాత ఇది బేస్ చేసుకుని బాలసుబ్రహ్మణ్యం గారు ఇది వినటం, ఆయన మిత్రుడి ద్వారా రాధా గారిని గుంటూరులో, మద్రాసు వెళ్ళటం, సుశీల్ గారు, జానక్ గారు, బాలు గారు, మను గారు, శైలజ గారు ఇక అందరూ దగ్గర అవ్వటం. మొట్టమొదటి మద్రాసులో చేసినటువంటి ఆల్బమ్ ఏంటంటే విశ్వగీతమాల తర్వాత చెన్నకేశవ భక్తిమాల, మాచర్ల చెన్నకేశవుడు భక్తిమాల. నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నారండి, ఆయన సహకారంతో డబ్బంతా ఆయన పెట్టుకున్నారు. సంగీతం సాహిత్యం నేను గాయకుల దగ్గరికి వెళ్లి చేయించడం నేను. అది నాకు ఎనలేని గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందండి. దానికి శ్రీపాదరావు గారు ఉన్నారు కదా, ఆయన స్పీకర్, ఆయన మాచర్లో అది రిలీజ్ చేశారు. అలా నా ప్రస్థానం మొదలైందండి. అయితే ఏది అడిగినా అడగకపోయినా ఒక్క మాట మటుకు చెప్పగలను. ఇవన్నీ అయిపోయింది మీకు చెప్పడం. ప్రపంచం అంతా వీణాపాణి ఉన్నాడా లేడా అనుకుంటే వీణాపాణి తిన్నాడా లేడా అనుకునే వ్యక్తి తనికెళ్ళభరణి గారు. అంత మీతో మమేకమయ్యారు. నా జీవితం అంతా వారికి రుణపడి ఉంటాను. వారు లేనిది వీణాపాణి లేడండి. ఇప్పుడు మీరు తొలి చిత్రం ఏదన్నారండి? పట్టుకోండి చూద్దాం. అంటే హాస్యభరిత చిత్రం. హాస్య చిత్రం 100 రోజులు ఆడిందండి. షీల్డ్ జంజాల్ గారు ఇచ్చారు వరంగల్లో. సురేష్ సంఘవి హీరోలు, బ్రహ్మానందం గారు ఏసై అంటూ ఉంటారు. పెద్ద పాపులర్ హిట్, మంచి రెవెన్యూస్ తోటి కలెక్షన్స్ తో సక్సెస్ అయిందండి. ఫస్ట్ సినిమా 100 రోజులు. ఆ తర్వాత ఆల్ రౌండరు, టైం పాసు, పట్టుకోండి చూద్దాం, ఎవడు వాళ్ళ వాడిదే, భరణి గారి మిథునం, దానికి జనార్దన మహర్షి గారు, బాలు గారిది దేవస్థానం, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దేవస్థానంలో మీ మంచి దేవస్థానంలో మంచి పాటలు వచ్చినాయండి. ఎందుకంటే అది అసలు రచన సీతారామ శాస్త్రి గారు చేయాలి. మహర్షి గారు బాగా పట్టుబట్టి నేనేదో పాడుతూ ఉంటాను. నాకు ఎప్పుడు లలలలా ఇష్టం ఉండదండి. అమ్మవారు అక్షరాలు ఇస్తేనే చేస్తాను. ఈ అక్షరాలన్నీ ఆయన పోగు చేసి రికార్డింగ్ కి ఎవరండి మ్యూజిక్ డైరెక్టర్ రెడీ అయిపోయినాడు, మన లిరిసిస్ట్ ని పిలవండి, మేము కొత్త రచన ఎన్నుకున్నామండి అన్నారు. ఎవరంటే మీరే అన్నారు. అలా సింగిల్ కార్డు 8 పాటల్లో రాశారు, చేతనే పాటలు రాయించారు.
అందులో కాకముందు ఒక్క పాట ఉందండి, ఆ పాట నేను ఉంచేశాను. ఎందుకంటే నేను గౌరవించాలి. నాకన్నా ముందు ఒక మిత్రుని తీసుకొచ్చి పాట రాయించుకున్నారు ఆయన. నేను ఇది రాయను, వారి పాటే ఉంచాలని ఆ ముందు రాసిన వారి పాట హరికథ ఒకటి ఉంచేసి 8 పాటలు నా చేత రాయించిన ఘనత. నేను ఈరోజు ప్రపంచంలో ఒక చిన్న వ్యక్తిగా మసలటానికి కారణమైన జనార్దన మహర్షి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ పాటలను ఎవరు పాడించారు? అయ్యో, చిత్ర గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు. అందులో ఒక పాటకి సౌత్ ఇండియన్ బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది చిత్ర గారికి. పలుకు తెలుపు తల్లివే, పదాల జిలుగులల్లవే, మదాల సా సుధార శాంసు వల్లివే, స్వరాంతరాంతరాల నాద రూపిణి, పదద్ధిమిద్ధిమిద్ధి శబ్ద శాసని, శృతిభరిత లయచరిత శృతిభరితాన్విత మృదు పదకమల సుధారావాహిని, లయచరితాన్విత పదద్వయ త్రయగతి శాస్త్రాన్వేషిణి, వాక్ జనని వాణి కళ్యాణి. మరి ఇంకేం సార్, మీరు సంగీత సాహిత్య సమలంకృతులు నిరూపించుకున్నారు ఇంత ఓజోభూయిష్టమైన సమాసాలతోని. మరి కేవలం సంగీత దర్శకుడని కాకుండా మీరు స్వర సాహితీ వీణాపాణి అని పెట్టచ్చు. సరే సార్, మరి మీరు ఆ తర్వాత సినిమాలకు చేశారా? నాకు ఎలాంటిదంటేనండి, ఇవాళ మీరు పిలిచారు, మీ ఎదురుగా నేను కూర్చోవటం అంటే నా భావన ఏంటంటే పెద్ద మహారచయిత, పెద్ద మహా గొప్ప వ్యక్తి నా ఎదురుగా కూర్చున్నట్టు భావన. ఎవరు పనిస్తే ఆ పాటని మనం అద్భుతంగా చేయాలనే తపనున్న వ్యక్తినండి. ఏ పని నా ముందట సరస్వతి పంపిస్తే ఆ పనిలో లీనమైపోయి చేస్తూ ఉంటానండి. సార్, చాలా బాగుంది మీ ప్రయాణం. మరి మీరు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో చేసిన ప్రయోగాలు, పరిశోధనలు మా శ్రోతలకి అంటే ప్రయోగాత్మకంగా వినిపిస్తారా? తప్పకుండా అండి. మీరు ఏం చేశారో చెప్పండి ముందు, తర్వాత మీ స్వరం వినిపించండి. తప్పకుండా అండి. ఏం లేదండి, అమ్మవారి దయతోటి మా నాన్నగారు 72 మేళకర్తరాగాలు చిన్నప్పుడు సూచించారండి. ఆయన గొప్ప కంపోజరు. ఈ అన్యస్వరాలని వాడుతూ ఒక రాగం నుంచి ఒక రాగానికి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావు, పరకాయ ప్రవేశం ఆయనకు అసలు వెన్నతో పెట్టిన విద్య. అది నాకు చిన్నప్పుడు నాన్నగారు చెప్పారు. 18 సంవత్సరాలు కృషి చేసి 72 మేళకర్తరాగాలని ఒక కీర్తనగా చేయటం అమ్మవారు నాకు ఇచ్చిన వరం అండి. మీరే రాశారు? సాహిత్యం రాశాను, స్వరకల్పన చేశాను. ఇంకొక పెద్ద అనుభూతి ఉందండి ఈ ఆల్ ఇండియా రేడియోలతో. డాక్టర్ మంగళంపల్లి బాలమోహకృష్ణ గారు పాడారు అది, ఆ కీర్తన. అలానే ఆ తర్వాత మోహన కృష్ణ గారు ఉన్నారు కదా, మంగళంపల్లి గారి శిష్యులు, వారు 72 మేళకర్తరాగాల కీర్తన పాడారు. అలానే డాక్టర్ డి శేషాచారి గారు 72 మేళకర్తరాగాల కీర్తన పాడారు. కాబట్టి నా ఎదుగుదలలో ప్రధానమైన 72 మేళకర్తరాగాలు పాడిన వాళ్ళు ముగ్గురు ఆల్ ఇండియా రేడియో వారే. ఇప్పుడు మీరు వినిపించబోయే గీతం అదే 72. నేను వినిపించబోయే 2 చేశానండి. ఒకటి 6:30 నిమిషాల్లో స్వరకామాక్షి అని, అది ఎక్కువ చోట్ల చేస్తూనే ఉన్నా. మీకు ఒక ప్రత్యేకత ఇస్తాను, అదేంటంటే 3:30 నిమిషాల్లో 72 మేళకర్తరాగాల యొక్క స్వరస్థానాలు మొత్తం తెలుపుతూ కనకాంగి అనే రాగాన్ని కనకాంగి రాగంలోనే పాడటం, రత్నాంగి అనే రాగాన్ని రత్నాంగి రాగంలోనే పాడటం. ఇది పిల్లలకి రేపటి తరానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. అది నిడివి మొత్తం 3:30 నిమిషాలే. ఇప్పుడు మీకు అది పాడి వినిపిస్తానండి. సరేనండి. ఇందు నేత్ర అగ్నివేద బాణ ఋతు ఋషి వసు బ్రహ్మదిశి రుద్ర ఆదిత్య కనకాంగి రత్నాంగి గాన మూర్తి వనస్పతి మానవతి తానరూపి సేనావతి హనుమ తోడి ధేనుక నాటక ప్రియా కోకిల ప్రియా రూపవతి గాయక ప్రియా వకుళ భరణం మాయామాళవ కౌళ చక్రవాకం సూర్యకాంతం హాటకాంబరే ఝంకారధ్వని నాటభైరవీ కీరవాణి కరహర ప్రియా గౌరీ మనోహరి వరుణా ప్రియా మారరంజని చారు కేసీ సరసాంగి హరికాంభోజీ ధీర శంకరాభరణము నాగా నందిని యా
ప్రియా రాగవర్ధనే గాంగేయ భూషణీ వాగధీశ్వరీ శూలినీ చలనాటా సాలగం జలానవం చాలవరాళి నవనీతం పావనీ రఘుప్రియా గవాంబోధి భవ ప్రియా శుభ పంతువరాళి షడ్విధ మార్గిణి సువర్ణాంగి దివ్యమణి ధవళాంబరీ నామనారాయణి కామవర్ధని రామప్రియ గమన శ్రమ విశ్వంభరే శ్యామరాంగి షణ్ముఖ ప్రియా సింహేంద్ర మాధ్యమం హేమవతి ధర్మవతి నీతిమతి కాంతామణి రిషభ ప్రియ లతాంగి వాచస్పతి మేచ కళ్యాణి చిత్రాంబరీ సుచరిత్రా జ్యోతి స్వరూపిణి ధాతువర్ధని నాసికా భూషణి కోసలం రసిక ప్రియా రత్నాంగి నుండి రసికప్రియ వరకు రాగ ప్రస్థానాన్ని వినిపించడం అనేది ఇది నా భూతం ప్రస్తుతం అపూర్వం. మీకు చాలా అభినందనలు సార్. మరి ఈ సందర్భంగా సంగీతం బోధించి ప్రచారం చేయడానికి ఏదైనా స్వచ్ఛందంగా సంస్థలు నిర్వహిస్తున్నారా? ఈ విషయం చెప్పండి. మంచి విషయం అడిగారండి. నేను ఇది ఎప్పుడు అడిగితే గాని చెప్పలేను. స్వరనిధి అనేటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగిందండి. నా ధ్యేయం ఏంటంటే నేను 1,00,000 మందికి నా జీవిత కాలంలో ఉచితంగా ఇది చెప్పాలి. ఆ 1,00,000 మంది ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉచితంగా చెప్పాలి. అలా ఒక 50 సంవత్సరాలు అయ్యేసరికల్లా సంపూర్ణ సంగీత జ్ఞానాన్ని 6.5 నిమిషాలలో నిక్షేపరించి 3.5 నిమిషాల్లో నిక్షేపరించినటువంటి ఈ కీర్తనల వల్ల రేపటి తరం అద్భుతమైన స్వరకల్పన చెయ్యాలి అనేది నా కోరిక అండి. మంచి జీవిత ధ్యేయం అండి. మన సంకల్పం బాగుంటే మన ఆశయం నెరవేరుతుంది. ఇది ఆశయం అన్న పదాన్ని ఉచ్చరించాను కాబట్టి దీనికి మించిన ఇంకా మరేదన్నా జీవితాశయం ఉందా? ఉందండి. నా జీవితాశయం లండన్ మహానగరంలో రాయల్ ఆల్బర్ట్ హాల్లో 72 మేళకర్తరాగాల సింఫనీ చేయాలండి. ఏంటి ఆ హాల్ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ మహామేధావులు సింఫనీ చేసిన వాళ్ళు మొత్తం అక్కడే చేశారు. మొట్టమొదట తొలి సింఫనీని 72 మేళకర్తరాగాల 72 నిమిషాలు సింఫనీ నోట్స్ చేశానండి. మొత్తం ద మదర్ ఫ్రమ్ బర్త్ టు ఎర్త్ అని కనకాంగి నుంచి రసికప్రియ వరకు తయారు చేశానండి. మన భారతీయ సంగీతాన్ని మనం ప్లే చేయటం కాదు, మనం వెస్ట్రన్ వాళ్ళకి సాధన చేయించి వాళ్ళ చేత లండన్ ఆల్బర్ట్ హాల్లో ప్లే చేయాలనేది నా జీవితాశయం అండి. అది భారతదేశ సంగీతానికి కుంకుమ బొట్టవ్వాలి. మరి మీ వారసత్వాన్ని స్వర వారసత్వాన్ని మీ పిల్లలకు వచ్చిందండి? నా కూతురు పెద్ద కూతురు సాయి లక్ష్మి అండి 72 మేళకర్తరాగ కీర్తన వీణ మీద వాయిస్తుందండి. ఒక్కరే అమ్మాయి మీకు? 2 అమ్మాయిలండి. చిన్న అమ్మాయి వైలిన్ నేర్చుకుంటుంది, పెద్ద అమ్మాయి వీణ వాయిస్తుందండి. చాలా సంతోషం అండి. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి మరి మీ హృదయావిష్కరణ చేశారు. అంతేకాకుండా అపూర్వమైనటువంటి ఒక ప్రయోగం 72 మేళకర్త రాగాలను మీరే సాహిత్యం కూర్చి 3.5 నిమిషాల్లోనే సమర్పించి, అంటే ప్రజల్లో సంగీతం అనేది ఒక నాద చికిత్సగా ఉపయోగపడాలనే సదాశయంతో మీరు చెప్పడం చాలా సంతోషం.
మీ ఆశయం కూడా ఫలిస్తుందని ఆశిద్దాం. శ్రోతల పక్షాన, ఆకాశవాణి పక్షాన నమస్కారం, ధన్యవాదాలు సార్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆకాశవాణి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందరో మహానుభావులు, ధన్యోస్మి. మీరింతవరకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రజాప్రసార సేవలో 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వాణి ప్రత్యేక ధారావాహిక ఈనాటి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత స్వరవీణాపాణి గారితో డాక్టర్ వివి రామారావు గారి సంభాషణ విన్నారు. నిర్వహణ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.